ఫార్చునర్ కార్లు, డిఫెండర్ కార్ల. మంగ్లీ ఈ చావుకు సమాధానం చెప్పు. మధుగా ఈ చావుకు సమాధానం చెప్పు. అరే చెత్త నా కొడకల్లారా, మంగ్లీకి సమాధానం చెప్పేటోళ్ళారా, మంగ్లీకి సపోర్ట్ ఇచ్చేటోళ్ళారా, ఇన్ని రోజులు మాట్లాడిన కారా. అరే చెత్త, అరే చెత్త నా కొడకల్లారా, మీ గురించి నేను చెప్పను. మీరు గాని ఇప్పుడు గాని దొరికితే మిమ్మల్ని ఏ విధంగా చేస్తారో తెలుసా? అరే ఎవడెవడో మాట్లాడిండో, మీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఇగో ఈ డెడ్ బాడీల దగ్గరకు వచ్చి మాట్లాడండి రా. అరే మీరు విద్యార్థులు కాకుండా కొంతమంది పెట్టిన గారా, మీరు కడుపుకు అన్నం తింటే మీరు తినేది అన్నమే అయితే తల్లి పాలు తాగిన నా కొడుకులు ఎవడెవడైనా రండిరా, వీళ్ళకు న్యాయం చేయండి రా. ఏందిరా ఈ అన్యాయము? ఎక్కడ పోతుందిరా సమాజము? ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా? ఎంపీలు ఉన్నారా లేరా? రాజ్యాంగం ఉన్నదా లేదా? వ్యవస్థలు మొత్తం చచ్చిపోయినాయా? మంగ్లీ పైన చిన్న పాట పాడినందుకు వాడిని ఎవడో 3 గంటలల్లో తీసుకొచ్చిండ్రా. శవాలు లేస్తున్నాయిరా. నా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే ఉందో, నిన్నటి దాకా 4 అనుకున్నాం, ఇప్పుడు 9 అయింది. ఇంకో 6 నెలల అవి 100 దాటుతాయిరా. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే రండి, నిలబడండి. ఎవడెవడైతే జాతి పెద్దలు అనుకొని నాకు ఎవడెవడైతే కాల్ చేసిండ్రో ఈ శవాలను చూసి మాట్లాడండి రా. మానవత్వం లేదారా మీకు? ప్రతి ఒకడు అమెరికా నుంచి కాల్ చేస్తాడు. అరే నిన్నరా అమెరికా నుంచి నువ్వు కాల్ చేసినోడా, నువ్వేమంటావు? మంగ్లీ చేసిందా అదన్నా? అరే మంగ్లీకి మధుకు సంబంధమే లేదన్నదిరా. మంగ్లీ మాట్లాడిన మాటలతోనే నేను బయటకు వచ్చిన. వాళ్ళ ఇంటి దగ్గర చూపించిన ఆ ఇల్లు కూడా ఓపెన్ కాంది. మిర్యాలగూడ నుంచి మధుగానికి ఇంటికి ఏం సంబంధం రా? మూటలు మూసుకొచ్చినని పెట్టిన మినిస్టర్ కాల్ రికార్డింగ్ బయట పెట్టిన వాని మనవడిది. ఇంకా చెన్నైలో 9 మంది పోలీసులకు జస్ట్ ఒక ఐ విట్నెస్, ఆ ఐ విట్నెస్ రమేష్ కూడా ప్రవేశపెట్టిన. మీకేమాత్రం మనుషులు లేవారా? మీరు మనుషులకు పుట్టినోళ్ళు కాదారా? మీరు తల్లిపాలు తాగినోళ్ళు కాదారా? మీరెవరెవరైతే ఉన్నారో రండి, ఈ శవాలకు బాధ్యత చెప్పండి. మీరు సిగ్గులేని నా కొడకల్లారా, బుద్ధి ఉండాలి మీకు. కడుపు మంటతోని ఇన్ని రోజులు నేను మాట్లాడట్లేదు. నిజాన్ని భుజాలపైకి వేసుకొని నా తమ్ముళ్ళతోని వస్తే మా పైన నిందారోపణ. మీకు ఆడెవడైతే మంగ్లీకి సపోర్ట్ ఇచ్చినోడు మీకు దొరికితే మీరు ఏం చేస్తారు? నేనేమంటున్నా అంటే, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న, మీరంటే నమ్మకం ఉంది, పేద ప్రజల పక్షాన నిలబడతాం అనుకుంటున్నారు. ఇవాళ బంజారా బిడ్డలు మీ అందరికి ఓట్లేసి మీకు రాజ్యాన్ని తెప్పించిండు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అనుకుంటా, జానారెడ్డి. కనీసం స్పందించలేదు, శవాలు లేస్తున్నాయి. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీ చేతిలోనే ఉంది. మంగ్లీ ఎక్కడెక్కడ తిరిగిందో, మధుగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, శివగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, బాలాజీ గాడు ఎక్కడెక్కడ తిరిగిండో చాలా క్లియర్ గా ఆ కాల్ డేటా మొత్తం మీ దగ్గర ఉంది. బయటికి తీయండి. 100 కోట్లు వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈ శవాలుగా ఇట్లా లేస్తున్నాయి. నేనేం చెప్పలేను. ఎవడెవడైతే మాట్లాడిండో ఇప్పుడు మాట్లాడండి. పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషులారా, మంత్రులారా, ముఖ్యమంత్రులారా, దీనిపైన మీరు మాట్లాడకపోతే ఓట్లాడడానికి వస్తే మీరు ఏం చేస్తారు? చెప్పుతోటి కొడతాం. మా గిరిజన నాయకులు చెప్పుతోటి కొడతారు. ఓట్లాడితే మాకు న్యాయం చేయండి. ఇగోరా ఒక్క నిమిషం. అరే చూడండి రా, మన బాబుని చూడండి రా. మంగ్లీకి సపోర్ట్ ఇచ్చే చెత్త నా కొడకల్లారా, చూడండి శవాలు లేస్తున్నాయి రా. అరే కొడకల్లారా, మీరు డబ్బులు తీసుకొని
బాధితుల పక్షాన నిలబడితే మా పైన అవాకులు చవాకులు మాట్లాడతారా? చెప్తారా? ఈ కేసులు అయిపోయి ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో మీ అందరి భర్తం ఎవరిని వదిలేదు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తి దండం పెడుతున్నా, బాధితుల పక్షాన నిలబడండి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తీసుకురండి. పేద బిడ్డల పక్షాన మీరు ఉండాలనుకుంటూ దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీడియా మిత్రులు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటారా? నాకు క్వశ్చన్ వేయాలనుకుంటున్నారా? అన్న మీరు మాట్లాడండి. అమ్మా ఏం జరిగింది? ఎందుకు చనిపోయింది? చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. సరే ఎందుకు వస్తుంది, ఏమొస్తుంది? పైసల వల్లనే గొడవ అవుతుంది. నైట్ కూడా మాకు మేము పైసలు తీసుకొచ్చి వాళ్ళు ఫోన్ చేసింది, పైసలు లేవా ఏం చేయవా, ఇంటి ముందు వచ్చి మేము సస్తామన్నారు. ఏం సావకు ఏం చేయకు, మాకు బాలాజీ ఫోన్ చేసిండు, మేము బాలాజీ దగ్గర రేపు పోతున్నాం, రేపు పొద్దున్న ఈ రోజు పొద్దున్న పోతున్నాం, మేము ఫోన్గానే మాట్లాడతాం అని చెప్పి ₹1,00,000 కూడా కొట్టించుకున్నాడు బాలాజీ. బండి భూమి రిజిస్ట్రేషన్ కోసం ₹1,00,000 కూడా కొట్టించుకుండు. మా ఆయన ₹1,00,000 కొట్టిండు. బండి తర్వాత ఫోన్ లేపట్లేడు ఏం చేయట్లేదు. సరేలే అని చెప్పి మేము పొద్దున్నే మా గారింటికి లేపి నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అంటే వెంబటే మా అన్న వాళ్ళు హాస్పిటల్కి వేసుకోవాలి. నైట్ నుంచి టెన్షన్ పైసల టెన్షన్, ఎక్కడున్నా అదే టెన్షన్, అదే పైసల కోసం మాట్లాడదామని. ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పని చేసినోడే మధుగాన్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి వచ్చినోడే భీమా నాయకు. దీంట్లోకి వెళ్ళి వర్గాల లెక్క విడిపోయినరు. ఈ డెడ్ బాడీ లేచింది ఇదే మైక్రో ఫైనాన్స్. ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకొని అంటే అమాయక గిరిజనులను మోసం చేసి ఆ బాలాజీ నాయక్ గాడు, మధు నాయక్ గాడు ఎన్ని నెలల క్రితం నల్గొండల అరెస్ట్ అయిన విషయం వీళ్ళకి తెలియదా? మళ్ళా మంగ్లీ అంటది నాకు తెలియదు అంటది. దయచేసి చెప్తున్నా తమ్ముడు, నువ్వు ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుతావు ఒకసారి మాట్లాడు. ఎవరు రావట్లేరు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వం అంటే గాజులు కూర్చుంటున్నారా? ప్రభుత్వం మొగాళ్ళు కారా? మీకు మొగతనం లేదా? ఒక మొగాళ్ళు మీకు ఆడలు లేరా? ఇట్లా మీ ఆడలకి ఇట్లా అయితే మీరు ఇట్లా ఓకుంటారా? మాకు ఇదిగో చిన్న పిల్లాడు, ఈ పిల్లాన్ని తీసుకొని నేను ఏడా బతకాలి? అప్పు ఎక్కడ తెలియాలి? నాకు ఎక్కడ ఏం తెలియదు. తీసుకోపోయి పైసలు వేసిండు, ఏం తెలియదు, ఏం తెలిసి మేము వేసేసినాం. మేము ఆట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్ లో. ఎవరో ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం, తీసుకోపోయి ₹1 చేతిలో లేదు, అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. నా పిల్లలు చట్టాలు చుట్టాలు అయిపోయారు. ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్లకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్లకు నానా కేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళ భూములు, వాళ్ళ విలువైన బాలాజీ తీసుకున్నాడు. బాలాజీ మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా, నీకు మామనే అవుతాడు, నా ఆయన మామనే అవుతాడు. మామ నీకేం కాదు, నేను ఎవరు నువ్వు నా దగ్గర ఒకటి ఎక్కువ అధిక ఒకటి నువ్వు తినలేదు, నేను నీకే ఇస్తా, నేను ఎవరికి ఇయ్యనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు. మేము భూమి అమ్ముదామని హైదరాబాద్ ఊరికి వచ్చినాం. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టినాం. మేము బండి కోసం అని కొట్టించినాం. నువ్వు ఇచ్చిన డబ్బులకు సూర్యాపేటలో మాకు భూమి ఉంది, ఆ భూమికి మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మళ్ళీ లక్ష కొట్టించుకున్నాడు. అన్న నేను చచ్చిపోయిన రమేష్ కు మైకులు పెట్టుకొని ఏడైతే చెప్పు, గాలి కూడా లేదు, గాలి కూడా జర వెనకాలకైనా జర గ్యాప్ ఇవ్వండి. అసలు గాలి ఆడతలేదు, గాలి లేదు అసలు.
కూర్చొని పట్టుకుంటావు ఒక చొక్కన అయితే అసలు స్వయాన రమేష్కు నేను చచ్చిపోయిన రమేష్కు నేను అన్నాను మా బదిలీ ఆయన చచ్చిపోయిన అయితే దాదాపుగా 6-7 క్రితం ఆయనకు ఈయన పరిచయం అయ్యి మామ అని ఎమ్మిడి తిరిగి ఆ బాలాజీ నాయక్ అనేటోడు ఎమ్మిడి తిరిగి మామ నీకెందుకు అందరికి నేను వడ్డీలు ఇచ్చుకుంటా నేను అందరికీ డబ్బులు తీసుకుని వాళ్ళకి వడ్డీ కలిసి ఎదగా వడ్డీ కలిసిన నువ్వు ఆటో తోలుకొని ఎన్ని రోజులు బతావు ఇట్లా లారీ డ్రైవర్ చేసుకుని ఎన్ని రోజులు బతావు ఏదైనా డబ్బులు ఉంటే చేసుకొని పెట్టు నీకు నేను 10%, 12% డబ్బులు వడ్డీ ఇస్తా అంటే ఈయన ఆశపడి ఆ లారీ డ్రైవర్ వదిలిపెట్టి నువ్వు హైదరాబాద్లో వచ్చి మ్యారేజ్ చేసుకొని ఒక ఆటో కొనుక్కొని బతున్నాను బతుంటే ఆ చుట్టాలలో మొత్తం తీసుకుపోయి అరే ₹1 నాకు వస్తుంది ₹1 మీకు ఇస్తా అని వీళ్ళతో చెప్పి ఈయన తీసుకొచ్చిండు డబ్బులు తీసుకొచ్చి ఆ బాలయ్య నాయక్ ఇచ్చేసినాక నా 3-4 నెలలకే చలో దుకాణం లేపేసిండు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు ఏం లేపడు ఏడా ఉన్నామంటే ఏడా అసలు ఇంత కూడా స్విచ్ ఆఫ్ మొత్తం ఎప్పుడు లేపడు ఫోన్లు లాస్ట్కు మీడియా వాళ్ళు మీద వచ్చేసి అప్పుడు కేసు బుక్ చేసి పల్లె పోయి కేసు పెట్టినాం ఆయన మీద 40 లక్షలు తీసుకుని కేసు పెట్టినాం ఆ కాగితాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఏం చేసినాడు స్టేషన్లో పోయి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి లేపగా ఈ 10 రోజుల క్రితం ఫోన్ లేపి నీకు ఎక్కడ భూమి ఉంది సూర్యాపేట కాడ నీకు నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా ఫస్ట్ అయితే నాకు డబ్బులు కొట్టమని చెప్పిండు డబ్బులు లేవురన్నాయన మా కాడ అసలు మేము ఇప్పుడు ఈ బిల్లులో ఉన్నాం మళ్ళీ ఆడ డబ్బులు తీసి పెట్టుకొని నీకు పెట్టిన కాడికి ఇప్పుడు నాకు బయట అంతా ఇజ్జత్ చేస్తూ నేను చచ్చే కాలం వచ్చిన ఎంత చెప్పినా కూడా నువ్వు డబ్బులు తీయని నేను చెప్పాను అన్నాడు నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టించుకోండు ఇవాళ 3 రోజుల క్రితం నెంబర్ చెప్పి కొట్టించుకోండి నెంబర్ ఇవ్వ సార్ ఇంకోసారి 40,000 చెప్పండి డబ్బులు కొట్టించుకొని మళ్ళీ ఆ తర్వాత ఫోన్ లేపుతాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈయనకు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే రోజు ఇప్పుడు ఈయన హైదరాబాద్ ఉండి మా తమ్ముని కొడుకు పెళ్లి ఉంటే వచ్చిండు వస్తే ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తారు నువ్వు డబ్బులు కట్టు ఇప్పుడు నేను పోనీయం నువ్వు లేకపోతే భూమితో ఏం చేస్తావు డబ్బులు కట్టు అంటే అదే టెన్షన్లో ఇక టెన్షన్ పడి నా ఇజ్జత్ మొత్తం పోయి నేను ఎప్పుడు అప్పులు తీసుకోలేదు ఈ లంచోడు కూడా నేను మొత్తం పరిశాన్ అయిపోయినా అని చెప్పి భార్యతోటి చెప్పి ఎట్టాగో నేను పోతా ఇక నేను బతికే పరిస్థితే లేదని అదే టెన్షన్ పెట్టుకుంటే నేను బతలాడి ఆపినాం ఈ 2 రోజులు రాత్రి ఏమైందో ఏమో బీపీ డౌన్ అవుతుంది మొత్తం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వేసుకుపోయినాం సార్ వేసుకుపోయే లోపల మార్గ మధ్యలో హాస్పిటల్ పోయినాకనే అయిపోయింది అది ఆయనకు బీపీ ఎక్కువ అయ్యి హార్ట్ అటాక్ వచ్చేసింది దానివల్ల ఈ 4-5 రోజుల నుంచి ఏదో బాగా టెన్షన్లో ఉన్నారు బాబు అని వాళ్ళు డాక్టర్ దాదాపుగా 1000 మంది ఇక్కడ ఈ ఊర్లోనే 1000 మంది మధుకాడ భీమ్లా కాడ అదేదో మళ్ళా కవిత అంట బాలాజీ మళ్ళా గౌతమ్ మంగ్లీ మనకు మిగలేదు కానీ వీళ్ళంతా అదేదో డాన్స్ చేస్తున్న ఆ మంగ్లీ అని ఆ డాన్స్ లో ఆడి పోయి పెట్టిన డబ్బులు మీరు తీసుకోపోయిన డబ్బులు ఏం చేస్తున్నారు అని చెప్పి బాధ్యతలు అడిగితే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము సినిమాలో పెడుతున్నాము సినిమాలో రూపాయి పెడితే ₹20 వస్తాయని చెప్పి మాకు మబ్బే చెప్తున్నారు వాళ్ళు ఎందుకంటే మేము ₹10 ఇస్తే మాకు ₹20 వస్తాయని మాకు చెప్పడం జరిగింది కావున సినిమాలలో వాస్తవంగా వస్తున్నాయేమో డబ్బులు అని చెప్పి ఈ గిరిజనులు అంటే తెలియని వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు నమ్మి వాళ్లకు ₹10 మిత్తితోటి నమ్మి ఇచ్చినారు తప్ప ఈ సినిమాల గురించి వాళ్ళకి తెలియదు ఇందులో మందుల పాత్ర 100% ఉందని చెప్పి వాళ్ళు అంటారు ఇది అంటే ఈ ఊరికి ఇంతకు ముందు వేరే ఊరికి వెళ్ళాం అక్కడైతే మంగిలి వచ్చింది 2-3 సార్లు ఇక్కడికే ఉన్న మీ తండకు ఒకసారి మా ఊరికి మంగిలి రాలేదండి అక్కడ ఒద్దిపల్ల తండకు వచ్చింది ఒద్దిపల్ల వాళ్ళు ఎవరైతే స్కామ్ చేస్తారో ఆ తండకు వచ్చింది ఆ తండకు వచ్చింది ఈ తండకు రాలేదు బాలాజీని మధ్యన అరెస్ట్ చేసి ఎస్పీ ఆఫీస్ పంపించినప్పుడు ఏం చేసి 3 నెలలు క్లియర్ చేస్తారని వాళ్ళు డాక్యుమెంట్ రాసి ఇచ్చినప్పుడు ఈ విషయంలో ఏ పొలిటికల్ లీడర్ పట్టించుకుంటాడు మరి వాళ్ళు ఎంత మాట్లాడుకుర్రో వాళ్ళెంత వాళ్ళ కాడ తీసుకుంటారు అరే నీ కోటు దింకున్నావు నాకు కోటు ఇచ్చాను అనుకో మాట్లాడుకున్నావు ఇంత జరిగి రోడ్డు మీద దందా చేస్తే కూడా ఒక్క రాజకీయ నాడుకు వచ్చి మనకి పలికించడం లేదు సీఎల్ ఎస్ఐ ఏమంటారు ఎవరు పెట్ట ఉన్నారా మీకు చేసుకో ధర్నాలు చేసుకోపోరి అని మాట్లాడుతున్నారు ఇక ఎవరిని పట్టించుకోవాలి మేము మరి ఇక ఏ ప్రభుత్వాన్ని అడగాలి మేము ఎవరిని అడగాలి బాధ్యులం తెలిసి తెలియక గిరిజనులం ఏదో పెట్టేసినాం ఏదో వాళ్ళని పట్టుకొచ్చి కొంచెం కొద్దిగా ఇప్పిస్తారేమంటే కూడా ఆశపడలే కూడా చనిపోయిండు ఈ టెన్షన్ తోనే బాలాజీకి డబ్బులు ఇచ్చి 40 లక్షల దాకా డబ్బులు ఇచ్చి టెన్షన్ తోనే చనిపోయిండు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఏం న్యాయం చేయాలి మాకు ఎవరు న్యాయం చేస్తారు ఇప్పుడు ఆ బాబు చిన్న బాబు మధ్యాహ్నం దాకా ఆడ నిలబడి వచ్చినాం మేము రోడ్డు మీద నిలబడి వచ్చినాం
పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా అక్కడే నిలబడి ఎండలో పడుకోబెట్టిన శవాన్ని తీసుకెళ్ళి ఏ పోలీసు రెస్పాన్స్ లేదు.